జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఆచార్య శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇది అధిక జ్యేష్ఠ మాసం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఆచరించవలసినటువంటి విధులు ఏమిటి? అధిక మాసంలో భాగవత పారాయణ చెయ్యాలి అని పద్మపురాణం వివరిస్తుంది. అధిక మాసంలో పుణ్యబలం పెంచే పనులు చేసుకోవాలి. గృహ నిర్మాణాలు, వివాహాలు, ఉపనయనాలు, బారసాలలు, ఒడిబియ్యం ఇవి చెయ్యరాదు. నూతన వస్త్రధారణ కూడా చెయ్యరాదు. చెయ్యవలసినవి పుణ్యబలం పెంచేవి. అవి రెండు. ఒకటి భాగవత పారాయణ, రెండవది వ్రతాలు, జపాలు, నోములు, ఉపవాసాలు. ఇవన్నీ రెండు అనే సంఖ్య కింద మనం లెక్క తీసుకోవాలి. పద్మపురాణంలో దుందుకారుడు అనేటటువంటి అతడి వృత్తాంతం చెబుతూ పురాణకర్త ఈ అధిక మాసంలో భాగవత పారాయణం ఎలా చేయాలో కూడా వివరించి ఉన్నాడు. 7 రోజులలో ఏ రోజు వరకు, ఏ వృత్తాంతం వరకు మాత్రమే చెప్పాలి, ఎన్ని రోజులలో ఈ భాగవతాన్ని పూర్తి చేయాలి, ఏ సమయంలో చెప్పాలి, భాగవత పారాయణం చేసే ఆ కర్త ఎలాంటి నియమాలు పాటించాలి, శ్రోతగా ఉండే వ్యక్తులు ఎలాంటి వారు అయి ఉండాలి, ఇవన్నీ కూడా పద్మపురాణం వివరిస్తుంది. అధిక మాసంలో అష్టమి నాడు ప్రారంభం చేసి పౌర్ణిమ నాటితో ఈ భాగవత పారాయణం పూర్తి చేయాలి. ఇది మొదటిది. సూర్యోదయంతో పారాయణం ప్రారంభం చేసి అపరాహ్న వ్యాపిని సమయం 11 గంటల వరకు పారాయణం పూర్తి చేయాలి. ఇది 2. భాగవత పారాయణం చేసే వ్యక్తి మౌన వ్రతం పాటించాలి. ఇది 3. ఏకభుక్తం, అధశయనం, క్షవరం చేసుకొనకపోవడం, చిత్రవస్త్రధారణ వర్జించడం, ఇవన్నీ మిగతా నియమాలుగా మనం గుర్తించాలి. నిత్యం క్షవరం పనికిరాదు. భాషణములు చేయరాదు. శ్రోతలుగా ఇరువురిని స్వీకరించి వారికి మాత్రమే వారిని ఇచ్చి ఎందరైనా వినవచ్చుగాక వారిద్దరిని కూర్చుండజేసి భాగవత పారాయణం చేయాలి. దుందుకారుడు మహాదుర్మార్గుడు, తల్లిని తండ్రిని అంతం చేసినవాడు. పిశాచ జన్మ లభించింది. ఏం చేస్తే ఈ జన్మ పోతుంది అని తెలుసుకొని బాధతో అన్న అయిన గోకర్ణుడికి భాగవత పురాణం అధిక మాసంలో చేస్తే ఈ పిశాచ జన్మ పోతుంది అని తెలుసుకొని అర్థించగా గోకర్ణుడు అలా ఏర్పాటు చేశాడు. భాగవతాన్ని అనేకులు విన్నారు. ఈ దుందులి ఒక వెదురు కణుపులో చేరి 7 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కణుపు పగిలిపోగా మోక్షం లభించడంతో స్వర్గం నుంచి ఈ దుందుకారుడి కోసమే రథం రాగా ఆ భాగవతం విన్న మిగతా వారంతా కూడా మేం కదా విన్నాం, మాకు కదా స్వర్గం రావాలి అని ప్రశ్నించగా దేవదూతలు మీరంతా కూడా శరీరంతో విన్నారు, అతడు మనస్సుతో విన్నాడు, భాగవతాన్ని మనస్సుతో వినాలి అంటూ తెలియజేశారు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం, మోక్షం అనే 5 అందించేటటువంటి భాగవత కథలు, ఏ పుణ్య కథలు తపము చేత శివుని గురించి చెప్పేవి, ఆ పుణ్యకథలు వినాలి, ఆ హరికథలు వినాలి, హరి యొక్క కథలవి అంటూ తెలియజేశారు. కనుక అధిక మాసంలో భాగవతం వినాలి. భాగవత కర్త ఇంతటి నియమాలతో చెప్పాలి. ఉదయమే కథాశ్రవణం, ఇది విషయం. అలాగే అధిక జ్యేష్ఠమాసం, అధిక మాసం ఈ నేపథ్యంలో ఇతర సవ్యంగా వచ్చే నిజమైన జ్యేష్ఠ మాసంలో ఎలాగైతే మాసికములు చేస్తారో గతించిన వారికి ఈ మాసంలో కూడా మాసికములు ఏర్పాటు చేయాలి. మినహాయించి జపాలు, శాంతులు,
సత్యనారాయణ వ్రతములు వీటిని చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఇది విషయం. ప్రధానంగా మట్టుకు అధిక జ్యేష్ఠ మాసంలో భాగవత కథాశ్రవణం చేయాలి. ఇది విషయం. గురుగారు, చెట్లను పూజించడం మన సంప్రదాయం. వీటిలో రావి, మేడి, వేప, మామిడి ఇలాంటి చెట్లను ఏ రకంగా పూజించాలి? రావి చెట్టు నీరు పోసి పూజించాలి. మేడి చెట్టు ప్రదక్షిణ చేసి పూజించాలి. వేప చెట్టు కొమ్మలను సేకరించి, మొక్కలను సేకరించి నాటి కొత్త వేప మొక్క వచ్చే విధంగా వేప మొక్కల పెంపకంతో పూజించడం అవుతుంది. ఇక మామిడి చెట్టుకు మామిడి పండ్లను దానంగా ఇవ్వడంతో పూజించడం అవుతుంది. మొక్కలు దేవతా రూపాలు. మామిడి చెట్టుకు ప్రదక్షిణ లేదు. ప్రదక్షిణ మేడి చెట్టుకు. మేడి చెట్టుకు నీరు పోయమని ఉండదు, రావి చెట్టుకు నీరు పోయమని ఉంటుంది. ఏరి కోరి ఎవరు రావి చెట్టును నాటరు. వేప చెట్టును పూజించడం కోసం వేప మొక్కలను నాటాలి. వేప పండ్లను ఎవరు దానంగా ఇవ్వరు, మామిడి పండ్లను దానంగా ఇవ్వాలి. ఏ పండును ఎలా పూజించాలి, గౌరవించాలి అన్న విషయంలో కూడా సనాతన సంప్రదాయం ఇంత స్పష్టంగా వివరంగా పేర్కొన్నది. మనకు తోచినట్టుగా మనం చేస్తాం అంటే సంప్రదాయం అంగీకరించదు. ఏ ఇంట్లో అయితే ఎవరైతే 5 మామిడి మొక్కలు నాటి సంరక్షణ చేస్తారో, ఎవరైతే 10 చింత చెట్లు నాటి సంరక్షణ చేస్తారో, ఎవరైతే 3 వేప మొక్కలను నాటి పెంచి పెద్ద చేస్తారో, 3 రావి చెట్లు పెంచి పెద్ద చేస్తారో, 3 మేడి చెట్లు రక్షించే విధంగా మేడి మొక్కలను నాటి పెంచి పెద్ద చేస్తారో, ఇలాంటి వారికి 3, 3, 3, 10, 5 సంఖ్యలు కూడా ప్రమాణంగా ఉన్నాయి. ఇలాంటి వారికి నరకంలో స్థానం ఉండదు ఎల్లప్పటికీ అంటూ పరోక్షంగా పుణ్యబలం పెంచుకోగలుగుతారు అంటూ వర్ణిస్తుంది శాస్త్రం. మొక్కలు దేవతా రూపాలు. రాగి చెట్టు విష్ణు స్వరూపము, వేప చెట్టు పార్వతి స్వరూపము, అలాగే ఔదుంబరం మేడి చెట్టు దత్తాత్రేయ స్వరూపము. మూలము, కొమ్మలు, మధ్యభాగం బ్రహ్మ విష్ణు శివాత్మకం. అదే క్రమంలో మామిడి చెట్టు శ్రీమన్నారాయణ స్వరూపంగా మనం అర్చించేటటువంటి రామచంద్రమూర్తికి ప్రతీక. ఈ వరుసలో ఈ జాబితాలో లేని చింత చెట్టును కూడా మనం ప్రస్తావనగా అనుకుంటే కలవు వెంకటనాయక కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమలలో చింత చెట్టు కింద దర్శనమిచ్చారు. మనలో చింతలు తొలగించే దైవం కనుక చింత చెట్టు. ఆ కారణం చేతనే చింతపండు పులిహోర స్వామికి నైవేద్యం ప్రత్యేకం. ఎన్నో అంశాలు కనుక చింత చెట్టు స్వామికి ప్రతీక. ఇలా ఆలోచన చేయాలి. అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ. అరుణాస్పదపురంలో ఉండే ఆ మొక్కలన్నీ కూడా చింత చెట్లా ఏమి అంటూ వేళాకోళంగా మనుచేత చదువుకునే వాళ్ళంతా కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి మొక్కలు దేవతా రూపాలు. వాటిని వాటి ప్రయోజనాలు తెలుసుకొని మనం వాటిని పూజించాలి. మన జీవిత కర్మలలో క్రియలలో అంతర్భాగంగా మార్చుకోవాలి. మామిడి ఆకు అలంకరించకపోతే ఆ ఇంట్లో పండగ కాదు, శుభకార్యం కాదు. కలశ స్థాపనలో మామిడి ఆకులు వేయకపోతే కలశారాధన పూర్తి కాదు. తమలపాకులలో వక్కలు పెట్టి ఇవ్వకపోతే తాంబూలం ఇచ్చినట్లు కాదు. ఆషాఢమాసం వస్తే ద్వారానికి వేపమండలు కట్టుకోవాలిగా. కనుక ఆయా లక్షణాలతో మనం మొక్కలను ఆదరించాలి. ఇది విషయం. గురుగారు, 7 జన్మలు ఎత్తిదే గాని మోక్షం రాదంటారు. మోక్షానికి 7 జన్మలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మోక్షం 7 జన్మల తర్వాత చాలా మంచి పదం ఇది. 7 జన్మల కారణంగానే ఇరువురి మధ్య సంబంధం ఏర్పడుతుంది. ఒకటి లగ్నం నేను అవుతే ఎవరికి వారు. సప్తమం 7వ ఇల్లు ద్యుహు అన్న పేరిట స్పౌజ్ జీవిత భాగస్వామిగా జ్యోతిషం గుర్తిస్తుంది. 7వ ఇల్లు సప్తహ ద్యుహు అని పేరు. 7 జన్మలు. ఈ ఇరువురి మధ్య ఏర్పడే బంధాన్ని వేదం సఖా సప్తపదాభవ సఖాయౌ సప్తపదాభ భువ సక్ష్యంతే గమే జగం సక్ష్యాత్తే మాయోషగం సక్ష్యాన్మే మాయో ఓష్ఠా సమయావ సంకల్పావహై అనేటటువంటి
సూక్తంలో ఉండే రుచతో ఒక సంప్రదాయంగా మనకు తెలియజేస్తుంది. సుపర్ణ సూక్తంలో వస్తుంది ఈ రుచ. తల్లి వెంట ఉన్న ఒక లేగ దూడ గంతులు వేస్తూ ఉంటే ఎలా ఉంటుందో, ఏకమిషే విష్ణుస్తవాన్వే తుద్దువే ఊర్జే త్రీని వ్రతాజ చత్వారి మాజో భవాజ పంచ పశుభ్య షడ్ఋతుభ్య సప్త సప్తభ్యో హోత్ర ఆభ్యో 7 పూర్తి చేస్తుంది. అవి గంతులు. లౌకిక అర్థంలో 7 జన్మలు అంటే దేవతలు, మనుష్యులు ఇక్కడ ఆరంభం అవుతుంది. పక్షులు, జంతువులు, పురుగులు, నీటిలో జీవించే జలచరాలు, వృక్షాలు, వెరసి 7 జంతువులు, 7 జీవులు, 7 జీవక్రమాలు. దేవతలతో ఆరంభం చేసుకొని వృక్షాల వరకు ఉండేటటువంటి ఈ 7 జన్మలనే సప్త జన్మలు అని మనకు దర్శన శాస్త్రం వివరిస్తుంది. ఈ 7 చెట్టుగా కూడా పుడితే ప్రాణం ఉంటుంది, కానీ కదలిక ఉండదు. నీటిలో కూడా జన్మించినట్లయితే కదలిక ఉంటుంది, కానీ మోక్ష సాధన అంత సులభం కాదు. నిరంతరం స్నానం చేస్తూ ఉంటే మోక్షాలు వస్తాయనుకుంటే, మోక్షం వచ్చేస్తుంది అనుకుంటే, చేప ఎప్పుడూ స్నానం చేయాల్సిందే, ఎప్పుడూ మోక్షం వచ్చినట్లే, ఇలా చెప్పకూడదు కదా. కనుక దేవతలు, మనుష్యులు ఇలా ప్రారంభం చేసుకొని జంతువులుగా, పక్షులుగా, చెట్లుగా, పురుగులుగా వివిధ రూపాల్లో మనం జన్మలను ధరించవలసి ఉంటుంది. ఈ వేదాంతార్థాన్ని బోధించడం కోసమే ప్రాచీనులు కైలాస పటం అనే పేరిట 110 గడుల అతి పెద్దనైన ఒక మెట్లు, పాములు, వివిధ లోకముల పేర్లతో, బొమ్మలతో ఆకర్షణీయంగా ఒక కైలాస పటాన్ని సిద్ధం చేసి మంచి పనులు చేయండి, నిచ్చెనలు లభిస్తాయి, పాపకర్మలు చేశారా పాములు మింగేస్తాయి, ఇలా పాప పుణ్య భయాలతో సంప్రదాయకులు మనకు ఒక క్రమ పద్ధతిని నేర్పించి ఉన్నారు. 7 జన్మల క్రమంలో దేవతా జన్మ ప్రారంభం చేసుకోవడం అంటే ఇది కూడా ఒక జన్మ. పుణ్యం చేసే కొద్దీ మనకు పుణ్యగతమైన జన్మ లభిస్తుంది. గొప్ప పుణ్యం చేసుకున్నామా గొప్ప జన్మ. క్షీణే పుణ్యే, ఆ పుణ్యం క్షీణించిపోతే మర్త్యలోకం, మనుష్యలోకంలో జన్మించాలి. మనుషులుగా ఉండేవారు పుణ్యం చేసుకుంటే మళ్ళీ దేవతలుగా, లేదు పాపం చేశారా పశు జన్మ, ఇంకా పాపం చేశారా పురుగు, క్రిమికీటకాదులు, నీళ్లలో జీవించేవి, చెట్లుగా కదలలేనివి, ఇలా జీవి పతనం కాకుండా ఉండాలి. ఉన్న చోట నుంచి అంటే 6వ స్థానంలో ఉన్న మనం 7వ స్థానం పైకి వెళ్ళిపోవాలి, దేవతాలోకానికి వెళ్ళిపోవాలి. చేసే పని పుణ్యకరమైనది అయి ఉండాలి అని చెప్పడం కోసమే ఈ 7 జన్మల బంధాన్ని ఇలా వివరించారు. జ్యోతిషంలో ఒక నవ్వుగా చెప్పుకోకపోతే, ఒకటి నేను అయితే 7 జీవిత భాగస్వామి అనుకున్నప్పుడు ఎప్పుడూ ఎదరగా ప్రతిస్పర్ధిగా ఉండే ఈ జీవిత భాగస్వామి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది మనల్ని. ఇలా చేశారా అలా చేయకూడదు మీరు, అలా ఉన్నారా అలా ఉండకూడదు మీరు, ఎలా చేస్తే నచ్చుతుందా అంటూ అన్వేషణ చేస్తూ జీవితమంతా గడిపేయడమే 1, 7 ఈ రెండింటిల మధ్య ఉండే గొడవ. కాబట్టి ఈ రెండింటికి ద్యుహు 7 జన్మల బంధం అంటారు పెద్దలు. ఎవరో ఒక ఇల్లాలు రోజు భర్తకు నమస్కారం చేసేది. ఆ భర్త ఎన్ని జన్మల బంధమో మనది, వచ్చే జన్మలో కూడా నేనే నీకు భర్తగా రావాలని కోరుకుంటున్నా, ఈ నమస్కారం చేస్తున్నావు అంటే ఆ ఇల్లాలంది, అబ్బా ఆశ పుణ్యం దోష అవసరం లేదు, ఇన్ని జన్మల బాధ పోవడం కోసమే ఈ నమస్కారం. వెక్కిరింతగా చెప్పుకున్నా కూడా జన్మ జన్మల బంధం ఇరువురిది ఒకటిగా ఉండాలి అంటే ఒక మనసుకు 2 శరీరాలు అన్నట్లుగా బతకాలి. అది చెప్పడం కోసమే 7 జన్మల బంధం. గురుగారు, లలితా నామావళి విషయంలో చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలకు సమాధానం ఇచ్చే గ్రంథం ఏదైనా ఒకటి ఉంటే తెలియజేస్తారు. ఈనాటి కాలంలో ప్రతి విషయానికి సంబంధించి అనేక గ్రంథాలు లభిస్తున్నాయి. దేశమైనా చూడు, కోశమైనా చూడు అంటారు పెద్దలు. ఈ కోశం అంటే గ్రంథం ఉపలబ్ధి కూడా చాలా సులభమైపోయింది. ప్రతి పదానికి వ్యాఖ్యానం, తాత్పర్యం కూడా సెకన్లో అందుతుంది. చాట్ జీపీటీ అని కానీ,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏఐలో కానీ లేదా జెమిని అనే ఇంకొక విధానంలో కానీ మనం ప్రయత్నం చేసినట్లయితే సమస్తము మనకు మన చరవాణి చూపిస్తుంది. ఎవరిని ఏది ఆశించి అడిగి తెలుసుకునే అవసరం లేదు ఈనాటి కాలంలో, అంతా అది నేర్పించేస్తుంది. అయితే ప్రామాణికంగా ఉన్న ప్రాచీన గ్రంథాలలో అద్భుతమైన గ్రంథం భాస్కరరాయ భాష్యం. అత్యంత ప్రామాణికమైన గ్రంథం. లలిత సహస్రనామావళికి సంబంధించి సరిగ్గా 1000 నామాలే ఉన్నటువంటి ఏకైక సహస్రనామావళి లలిత సహస్రనామావళి. ఒక్కొక్క పదానికి ఉన్నటువంటి వ్యుత్పత్తి అర్థం, ఆ పదం వెనకాల ఉన్నటువంటి అంతరార్థం, ఆ పదం వెనకాల ఉన్నటువంటి కథ, పదార్థం, సంప్రదాయార్థం, ప్రత్యేకార్థం, శాస్త్ర తత్వజ్ఞార్థం, అలాగే సర్వధర్మార్థం 6 విధాలుగా ఉండే మంత్రశాస్త్ర అర్థాలను సవివరణాత్మకంగా వివరించేటటువంటి ఏకైక గ్రంథం భాస్కరరాయ భాష్యం. ఉజ్జాయింపుగా ఒక 250 సంవత్సరాలకు పూర్వం మహిమతో తనకు ఉన్న అనేకములైన అప్పులను తీర్చేవారెవరు అంటూ సాధనగా మాట్లాడి, నాకు ఈ అప్పులున్నాయి, ఇవి అమ్మవారు తొలగిస్తే నేను రాస్తాను. అప్పులన్నీ ఎవరో వచ్చారు, తీర్చివేశారు. ప్రశాంతమైన చిత్తంతో భాస్కర పండితుల వారు అందించిన ఆ భాష్యమే నేటికి ప్రామాణికం, సర్వ ఉన్నతం. అయితే ఆ గ్రంథంలో లలితా సహస్రనామావళిని ఎప్పుడు చదవాలి, ఎవరు చదవాలి, ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, సంపుటీకరణ ఎలా ఉండాలి, ఏ సమయంలో చదవాలి, ఇలాంటి అనేక నియమాలతో 28 సూత్రాలను ప్రారంభంలోనే గ్రంథ అవతారికలోనే పండితులు తెలియజేయడం జరిగింది. ఈ లలిత సహస్రనామావళిని సమష్టిగా అందరూ కలిసి కూర్చుని చదవడం మనం గమనిస్తున్నాం. పండితులు కూడా అనేకుల చేత వారి చేత అలా పారాయణ క్రమంలో చెప్పిస్తూ వినడం, చదవడం చూస్తున్నాం. సమష్టిగా అలా ముక్త కంఠంతో కాకుండా ఒకరు అంటే మిగతా వారంతా విని అనంతరం మళ్ళీ వాటిని ఉచ్చరించాలి. ఇది ఉన్నతమైన ప్రమాణాలతో కూడుకున్న పారాయణ క్రమం. ఒకరు అంటే వినడంలో కొంత విరామం, ఆ పదావళిలో ఏ దోషం లేకుండా వినగలుగుతాం. అనంతరం ఏ దోషం లేకుండా పునః విన్న కారణం చేత ఉచ్చరించగలుగుతాం. అలా కాకుండా సమష్టిగా ఒక్కసారిగా చెప్పడం మొదలెడితే గోలగోలగా మారుతుంది, దృశ్యం చెదరిపోతుంది. ప్రశాంతంగా స్థిరమైన చిత్తంతో ఏకాగ్రతతో లక్ష్య లక్షణ సమన్వితంగా దోషం లేకుండా చెప్పాలి అంటే ఆ గ్రంథం భాస్కరరాయ భాష్యం. ఇది ఒక్కటే ప్రామాణికం. గురుగారు, జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక ఆకర్షణగా ఉండేటువంటి శాస్త్రం. ఇది మన నమ్మకాలను ఆధారం చేసుకొని ఫలితాలను ఇస్తుందని అంటారు. దీన్ని విశ్లేషిస్తారా? ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం చంద్రార్కో తత్ర సాక్షిణం అంటూ ఒక ప్రమాణం ఉంది. సూర్యుడు, చంద్రుడు ప్రత్యక్షంగా మనకు కనిపించేటటువంటి గ్రహాలు. వీటి కాంతులను గమనించే కొలది రోజు ఒకే విధంగా ఉండవు. చంద్రుడి కాంతి కొద్ది రోజులు తగ్గుతుంది, కొద్ది రోజులు పెరుగుతుంది. సూర్యకాంతి కూడా మనకు ఒకే రోజు ఒకే విధంగా ఉండదు. రోజులో కూడా ప్రామాణికాలు మారుతూ ఉంటాయి, నెలలో మారుతూ ఉంటాయి, సంవత్సరం అంతా మారుతూనే ఉంటాయి. ఇలాంటి ప్రత్యక్షంగా కనిపించేటటువంటి జ్యోతిష్యులు సూర్యచంద్రులు కాగా ఇతర గ్రహాల కదలికలు కూడా ఈ కాంతి పుంజములకు అడ్డు రావడం, పైకి రావడం, క్రిందిగా మారిపోవడం, కాంతి పుంజములకు ఈ విధమైనటువంటి మార్పులు కలిగించడంతో ఈ గ్రహాల కారకంగా మనపైన పడేటటువంటి కాంతి కిరణముల సరళి మార్చి మనపైన పడిన కారణం చేత మన స్వభావాలు, గుణగణాలు మారుతూ ఉంటాయి. కోపం బాగా పెరిగింది, కుజుడి కారకం. చాలా ప్రశాంతంగా ఉన్నాం, చంద్రుడి కారకం. చాలా చురుకుగా ఏకాగ్రతతో ఉన్నాం, సూర్యుడి కారణం.
చికాకుగా ఉన్నా కూడా బద్ధకంగా ఉన్నాం, స్తబ్దతగా ఉన్నాం, శని కారకం. నిరపేక్షగా ఉన్నాం, బుధుడు కారకం. జ్ఞానంతో వింటున్నాం, గురువు కారకం. అహంకారంతో వింటున్నాం, రాహు కారకం. నువ్వేమిటి నాకు చెప్పేది అన్నట్లుగా వింటున్నామా? నవగ్రహాలన్నింటికంటే కూడా ఇంకా ఏదో పెద్ద గ్రహాన్ని ఆక్రమించే ఉంది అని చెప్పుకోవాలి. అది అహం, నేను అనే భావం. ఇది గుర్తించిన ప్రాచీనులు మన స్వభావాన్ని నియంత్రించడం కోసం నవగ్రహాలు, సూర్యుడు మొదలుగా శని, రాహుకేతువులతో అంటూ ఒక సూచన చేసి జాగ్రత్తగా ఉండండి, గ్రహాల అనుగ్రహంతో జీవించండి అని ఒక బోధ చేశారు. ఇందులో కూడా మళ్ళీ వర్జ్యం సమయం, రాహుకాల సమయం, ఘటికా కాలం, గుళిక కాలం, యమకంటక కాలం, శనికి సంబంధించిన వార దుర్ముహూర్తం, ప్రతిరోజు ఉదయం ఆ గ్రహానికి సంబంధించిన హోర ప్రారంభం కావడం, గంట గంటకు హోర మారుతూ ఉంటుంది. మన స్వభావాలు కూడా గంట గంటకు మారుతూ ఉంటాయి. ఇలా సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు మనకు జ్యోతిర్విజ్ఞానాన్ని ఆధారం చేసుకుని మన ప్రవర్తనను సక్రమంగా ఉంచే ప్రయత్నం చేశారు. ఇది నేపథ్యంగా మనం జ్యోతిషాన్ని అధ్యయనం చేయాలి. అలా కాకుండా జ్యోతిష ఫలితాంశాలని ఆధారం చేసుకొని గ్రహాల దృష్టి బాగోలేదు, అందుకే నా జాతకం ఇలా ఉంది, అందుకే నా సంకల్పాలేవి కూడా పూర్తి కావడం లేదు, గ్రహాల అనుగ్రహం అద్భుతంగా ఉంది, నాకెవడైనా డబ్బు తెచ్చిస్తాడా, ఇలా ఆలోచించకూడదు. ఇవన్నీ కూడా దుష్ఫలితాలు ఇచ్చేవి అవుతాయి. శాస్త్రీయంగా బేరీజు వేస్తూ, గ్రహాల కదలికలను గుర్తిస్తూ, మన స్వభావాన్ని గురించిన అంచనా మనమే వేసుకొని సంయమనంతో ఎలా ప్రవర్తించాలో చెప్పే ఏకైక శాస్త్రం జ్యోతిష శాస్త్రం. సంయమనంతో వ్యవహరించాలి, ఇదే విషయం. గురుగారు, అగ్ని పరీక్షల్లో నెగ్గినటువంటి సీతను మళ్ళీ రాముడు ప్రజల మాట విని ఉత్తరాఖండలో మళ్ళీ అడవులకు పంపించడంలో ధర్మం ఏమిటి? శ్రీరామాయణంలో చర్చనీయాంశాలు అనేకం, అందులో ఇది కూడా ఒకటి. వందల సంవత్సరాలుగా వేల మంది పండితులు ఈ ప్రశ్న పైన తమ తమ వ్యాఖ్యానాలను అందించి ఉన్నారు. అవన్నీ కూడా మనకు ప్రామాణికములే. సీత అన్న శబ్దం మనం విన్నప్పుడు నాగటి చాలులో లభించిన అయోనిజ. శ్రీరాముడు అనగానే యజ్ఞం కారణంగా వరప్రసాదంగా యజ్ఞ ఫలంగా లభించిన పురుషోత్తముడు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అనే భావాలు మనకు కలిగి తీరాలి. అలాంటి అయోనిజ అయిన సీత ఉత్తరాఖండలో ఒక తీక్ష్ణమైన ప్రతిజ్ఞ చేసే సందర్భం ఏర్పడి, అనంతరం రామచంద్రమూర్తి పలికిన పలుకులకు మళ్ళీ వనవాసం చేయవలసి వచ్చింది. ఎంతవరకు ఇది వాక్కు సత్యం? ఇలాంటి చర్చలు చేసినప్పుడు రాజానుమతో ధర్మ, రాజు ఏది ఆచరిస్తాడో అది ధర్మం, ఏది బోధిస్తాడో అది శాసనం. ప్రజలు రాజానుమతో, రాజు ఎలా జీవించాడో అలా అనుసరించే ప్రయత్నం చేస్తారు. రాజు ప్రజలకు దృష్టాంతంగా ఉండాలి. ఎక్కడో లంకలో ఆత్మీయులైన వానరుల మధ్యన అగ్ని ప్రవేశం చేసిన సీతను అయోధ్యానగర ప్రజలు చూడలేదు. అయోధ్యానగర వాసులకు ప్రత్యక్ష ప్రమాణం లేదు. ప్రత్యక్ష ప్రమాణం లేకుండా తత్ప్రమాణ జ్ఞానం మాత్రమే ఉన్నది. అందరు ప్రజలు జ్ఞానులు కారు, సాధారణ ప్రజలు ఉంటారు. భద్రుడు అనే ఆ చారుడికి అయోధ్య నగరంలో రథాలు వెళ్ళే మార్గంలో ఉండే ధనికులైన కొందరు పౌరులు, రథాలలో వెళ్ళేటటువంటి వారు అనుకుంటూ ఉండగా విన్నారు. సీతను రామచంద్రమూర్తి, రావణుని చెరలో ఉన్న సీతను ఆ రామచంద్రమూర్తి తీసుకువచ్చి తాను పాలించుకోవడం, అర్ధాంగిగా స్వీకరించడం ఎంతవరకు సబబు? ఈ ప్రశ్న ధనికులు వేసిన ప్రశ్న. ఇది మర్చిపోకూడని అంశం. సామాన్యులైన మనకందరికీ కూడా రాముడు మర్యాదా పురుషోత్తముడు, సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి.
కానీ సింహాసనంలో ఉన్న ఆ చక్రవర్తి ఇప్పుడు పుంసాం మోహన రూపాయ అని మనం కీర్తించేటటువంటి ఈ రామచంద్రమూర్తి ఇప్పుడు ఆత్మానం మానుషం మన్యే, మనిషి వలె ఉన్నాడు, మనిషి వలె ప్రవర్తించాలి, రాజుగా నిర్వహణగా బాధ్యతతో నిర్ణయం తీసుకోవాలి. కాబట్టే సీత అడిగిన అనంతరం సీత తనకై తాను నాకు మళ్ళీ వనములకు వెళ్ళాలి అని ఉందండి. ఉత్తరకాండని ప్రత్యేకంగా చదివితే ఈ అంశం తెలుస్తుంది. వాళ్ళెవరో చెప్పారని రాముడు పంపలేదు, సీత అడిగింది అని పంపాడు. రాముడు ఏది చేసినా ఎవరైనా ఏదైనా అడిగితే చేస్తాడు. సీత అడిగింది, ఇది మర్చిపోకూడదు. సీత అడిగిన అనంతరం భద్రుడు చెప్పిన మాటలను జ్ఞాపకం తెచ్చుకొని 8 మంత్రులను పిలిచి, అనంతరం భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అందరినీ కూడా పిలిచి అందరికీ విషయం చెప్పి అందరి అభిప్రాయాలు తీసుకొని అనంతరం లక్ష్మణుడిని సీతను వాల్మీకి ఆశ్రమంలో దించి రమ్మని పంపించాడు. అడవులకు పంపలేదు, ఆశ్రమానికి సీత అడిగిన అనంతరం. అలాగే కుశలవులకు సీత జన్మను ఇచ్చే సమయంలో కూడా ఆశ్రమంలో ఆ రోజున ఆ రాత్రి శత్రుఘ్నుడు అక్కడ కాపలా ఉన్నాడు. రక్షోహణ మంత్రములన్నీ కూడా చదివి వాల్మీకి నవజాత శిశువులకు రక్షలు ధరింపజేసిన అనంతరం రాక్షస వధ నిమిత్తమై యుద్ధం చేసే నిమిత్తమై శత్రుఘ్నుడు తన మార్గానుదాలు వెళ్ళాడు. ఇది ఉత్తర రామాయణంలో మనం గమనించవలసిన అంశం. అలా పంపాడు. రాముడు నిర్దయుడు అనుకోకూడదు, అది అర్ధజ్ఞానం అవుతుంది. తెలిసి కాబట్టే రాముడు, సీత హృదయం తెలుసు కాబట్టే రాముడు ఇలా ప్రవర్తించాడు. రాముడు లోకానికి ఆదర్శప్రాయుడిగా ఉండాలి అని తెలిసి మాత్రమే సీత ఇలా అడిగింది. కాబట్టి వాళ్ళిద్దరూ అన్యోన్య దంపతులు, ఆదర్శ పురుషులు రాముడు, ఆదర్శ మహిళ సీత, ఆదర్శ దంపతులు సీతారాములు, ఆదర్శ కథ రామాయణం. ఇది విషయం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.